హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మోడర్న్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. అందులో 27 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 28th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ రిక్వైర్డ్కి సంబంధించి వస్తే అనలైజ్ ద ప్రపోజ్డ్ న్యూ సిస్టమ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ సజెస్ట్ ఇఫ్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ ద కంపెనీ. సో ఒక ప్రపోజ్డ్ సిస్టమ్ ఉందంట, ఆ ప్రపోజ్డ్ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయాలా వద్దనేది చెప్పాలి, అండ్ అది బెనిఫిషియలీ అవుతుందా కాదనేది చెప్పాలి. నెక్స్ట్ ఆల్సో క్యాలిక్యులేట్ ద మినిమమ్ రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ ఈచ్ డే అప్ టు విచ్ ప్రపోజ్డ్ సిస్టమ్ విల్ బి బెనిఫిషియల్. సో న్యూ సిస్టమ్ ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ ప్రపోజ్డ్ సిస్టమ్ సో ఎంత అయితే మినిమం రిడక్షన్ చేయగలం అనేది చెప్పాలి. ఓకే, నౌ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? టీఎస్సీ బాక్స్ లిమిటెడ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ ఆఫ్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్సెస్ ఫర్ వేరియస్ డిటిహెచ్ ఆపరేటర్స్. సో ఇది ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ సప్లయింగ్ చేస్తుంది. ఏవి? ఆండ్రాయిడ్ సెటప్ బాక్సెస్ని. దిస్ ఈజ్ వెరీ పాపులర్ విత్ ఆపరేటర్స్ హ్యాజ్ ఇట్ కన్వర్ట్స్ నార్మల్ టీవీ టు స్మార్ట్ టీవీ. సో నార్మల్ టీవీ నుంచి స్మార్ట్ టీవీకి కన్వర్ట్ చేస్తుంది. టు ఎన్ష్యూర్ సప్లై ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద వ్యూవర్స్, ఇట్ హ్యాస్ సెటప్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ దట్ రెగ్యులర్లీ కండక్ట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అండ్ సబ్మిట్ హిట్స్ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్ ఆన్ వీక్లీ బేసిస్. సో ఇది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది, అది రెగ్యులర్గా చెకప్ చేస్తుంది అండ్ వీక్లీ బేసిస్లో దానికి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది. నెక్స్ట్, హ్యాస్ బై ద లేటెస్ట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద డిపార్ట్మెంట్, ఇట్ రిఫ్లెక్టెడ్ దట్ కరెంట్ రిజెక్షన్ రేట్. సో కరెంట్గా రిజెక్షన్ రేట్ ఎంత ఉంది? 7% ఉంది ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ డ్యూ టు ప్యూర్ క్వాలిటీ. సో దాని యొక్క క్వాలిటీ అనేది ప్యూర్ ఉండడం వల్ల 7% రిజెక్షన్ అవుతుంది. అంటే 93% మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు 3000 యూనిట్స్తో తీసుకుంటే. సో 3000 యూనిట్స్ ఇంటూ 7% తీసుకుంటే ఐ థింక్ 210 ఏమో వస్తుంది అనుకుంటా. నెక్స్ట్, యాజ్ పర్ అనాలిసిస్ ఫర్ ఈచ్ రిజెక్షన్ దేర్ విల్ బీ లాస్ ఆఫ్ 150 రూపీస్. సో ఇంటూ 150 రూపీస్ లాస్ అవుతుంది. నెక్స్ట్, ఆఫ్ ద కంపెనీ ద మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ వరీడ్ డ్యూ టు హై రేట్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్స్. ద మేనేజ్మెంట్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ సజెషన్ ఫర్ ద క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో మేనేజ్మెంట్ ఏం చేసింది? ఈ 7% లాస్ రాకుండా చూడండి అని మేనేజ్మెంట్ అనేది అడిగింది. ఓకే, డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఒక సజెస్టెడ్ మెథడ్ని తీసుకొచ్చింది. ఒక న్యూ ఇన్స్పెక్షన్ మిషనరీని తీసుకొని రండి. న్యూ ఇన్స్పెక్షన్ మిషనరీ తీసుకొస్తే ఇక్కడ 7% ఏదైతే ఉందో అది 4%కి మనం తీసుకొని రావచ్చు. 4% ఇంటూ 3000 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఐ థింక్ 300 అంటే 120 సంథింగ్ వస్తుంది అనుకుంటా. 120 ఇంటూ 150 రూపీస్. సో 210 నుంచి 120 పోతే ఎంతైతే డిఫరెన్స్ ఉందో అంత. ఆ న్యూ మిషన్ని తీసుకొని వస్తే దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? 12,000 అవుతుంది అని చెప్పినారు. సో ఇక్కడ సేవింగ్ వస్తుంది ఈ రెండింటిని చేస్తే. సేవింగ్ ఎంత ఉంది అండ్ కాస్ట్ ఎంత ఉంది? ఈ సేవింగ్ అనేది ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 13,000 ఉంటే ఆర్ 14,000 ఉన్నా ఆర్ 15,000 ఉన్నా, ఇప్పుడు 12,000 చేసేస్తే మనకి బెనిఫిట్ ఉంటే ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. అండ్ ఇక్కడ వచ్చేదానికి 12,000 మనం పెట్టడానికి రెడీ ఉన్నామంటే 12,000 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంత అవుతుంది? దాని యొక్క కాస్ట్ 150 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో ఇది మనం మినిమం రిడక్షన్ రేట్కి తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ అనలైజ్ ద ప్రపోజల్ని అనలైజ్ చేయమన్నారు. ద కంపెనీ వాంట్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ రిజెక్టెడ్ ఐటమ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో కరెంట్ రిజెక్షన్ రేట్ ఎంత ఉంది? 7% ఉంది. ప్రపోజ్ రిజెక్షన్ రేట్ ఎంత వస్తుంది? 4% వస్తుంది. ద ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ టు ద కంపెనీ కెన్ బి వర్క్డ్ హ్యాస్ ఫాలో. సో ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ ఎంత అవుతుంది? 7 నుంచి 4కి వస్తాయి. సో 3000 యూనిట్స్ రోజు మనం చేస్తున్న ఇన్పుట్ డైలీ. 7% అంటే 210 యూనిట్స్ అవుతుంది. ఇన్పుట్స్ రిజెక్టెడ్ ఈచ్ డే. ప్రపోజ్ రిడక్షన్ రేటు 4% అంటే 120 యూనిట్స్ అవుతుంది. సో 210 నుంచి 120 పోతే 210 నుంచి 120 యూనిట్స్ పోతే therefore new system would be reduce the number of units rejected by 90 units each day. సో 90 యూనిట్స్ అనేది ఈచ్ డేకి మనం సేవ్ చేయొచ్చు. ద రిజల్టెంట్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ వుడ్ రెడ్యూస్డ్ బై 13,500. అంటే 90 యూనిట్స్ ఇంటూ 150 రూపీస్ మనం ఎంత సేవ్ అవుతుంది? ఎంత? 13,500. దీనికోసం మనం ఖర్చు ఎంత పెట్టమన్నారు? 12,000 సంథింగ్ ఖర్చు పెట్టాలి అని చెప్పినాము. సో 12,000. సో మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చా? ఎస్, 12,000 పెడితే 13,500 వచ్చిందంటే 1,500 మనకి బెనిఫిట్. నో, కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 12,000 ఈచ్ డే. ద నెట్ బెనిఫిట్ టు ద కంపెనీ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రపోజల్ వుడ్ బి 1,500 ఈచ్ డే. దేర్ఫోర్ కంపెనీ షుడ్ ఇంప్లిమెంట్ ద ప్రపోజల్. సో ఈ ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, లెట్ ద నెంబర్ ఆఫ్ రిడక్షన్స్ ఇన్ రిజెక్షన్ రేట్ ఈచ్ డే డ్యూ టు ద ప్రపోజ్డ్ సిస్టమ్ బి ఆర్. మనం మినిమం రిడక్షన్ రేట్ తీసుకోమన్నారు కదా. మినిమం రిడక్షన్ రేట్ తీసుకోవాలంటే రిజెక్షన్ రేట్ ఆర్ అనుకుందాం. అంటే ఇక్కడ 7% 4% అనేది
మనకి పర్సంటేజ్ తెలియదు. సో పర్సంటేజ్ ప్లేస్లో రేట్ అనేది మనమే అజ్యూమ్ తీసుకున్నాము. నెక్స్ట్ పర్సంటేజ్ ఇంతకుముందు మనం ఏం చేసినాము, 7 ఇక్కడ 6% తీసుకున్నాము అండ్ దానికి సంబంధించి 210 తీసుకున్నాము, అవి తీసుకున్నాము, ఇక్కడ తీసేసినాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 150 రూపీస్ దానికి అయ్యే కాస్ట్ 150 ఇంటూ పర్సంటేజ్ ఇది ఈక్వల్ టు ఎంత కాస్ట్ పెడుతున్నాము, 12,000 పెడుతున్నాము. సో ఈ ఆర్ అనేది ఎంత అనేది మినిమం రిడక్షన్ రేట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకుంటే 150 పర్ యూనిట్స్ బెనిఫిట్ ఫర్ రిడక్షన్ రేట్ రిజెక్షన్ వుడ్ బి 150 ఇంటూ ఆర్ పాయింట్. ఇక్కడ 150 ఇంటూ ఆర్ ఇది ఈక్వల్ టు 12,000 అయితే ఆర్ వచ్చేసి 80 యూనిట్స్. సో 80 యూనిట్స్ వరకు మనం రిడక్షన్ చేయొచ్చు. మినిమం రిడక్షన్ రేట్ ఇన్ నెంబర్ ఆఫ్ రిజెక్షన్ ఈచ్ డే అప్ టు విచ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్ విల్ బి బెనిఫిషియల్ ఈజ్ 80 యూనిట్స్. సో 80 యూనిట్స్ వరకు మనం బెనిఫిషియల్గానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 29? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో రిక్వైర్డ్ వచ్చేసి కమాన్ వేర్ ఈజ్ దేర్, వేర్ ఈజ్ దట్, what is that, where is the panchakattu, where is the pilkajuttu? So required ఏమి, based on the fact given above you are requested to analyze what Mr. Sharma has intended to convey to CEO of PL and why just in 2 lines. సో సర్వా గాడు వాళ్ళ యొక్క సీఈఓకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, దాన్ని చెప్పడం వల్ల ఏమొస్తుందని జస్ట్ 2 లైన్స్లో చెప్పాలి అంట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఎక్సలెన్సీ. బిజినెస్ ఎక్సలెన్సీ అంటే ఏమి, బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్, బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ అంటే ఏమైనా చెప్పాలి. ఓకే, ఇఫ్ యూ హ్యాపెన్ టు బి గ్రూప్ చైర్మన్ ఎవాల్యుయేట్, అంటే మీరు గ్రూప్ చైర్మన్ అయితే ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద గ్రూప్ ఫిలాసఫీ బిజినెస్ రివాల్వింగ్ అరౌండ్ ద అబోవ్ మెన్షన్డ్ 4 ప్రిన్సిపల్స్ టు ద CEO ఆఫ్ PL ఫర్ ఫైనాన్స్. సో 4 ప్రిన్సిపల్స్కి సంబంధించి డిస్కస్ చేయాలి బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్లో. ఆ బిజినెస్ మోడల్ ఎక్సలెన్సీ మోడల్ని అండర్స్టాండింగ్ చెప్పేయాలి. నెక్స్ట్ అంటే రిలవెన్స్ ఏముంటుంది ఏం లే అనేది. లిస్ట్ ద టూల్స్ అవైలబుల్ ఫర్ PL ఫైనాన్షియల్ లిమిటెడ్ టు అచీవ్ అండ్ సస్టైన్ ఎక్సలెన్సీ. సో మనం అచీవ్ కావాలనుకున్నా ఆ సస్టైన్ చేయాలన్న ఎక్సలెన్స్ని మనకి టూల్స్ ఏమున్నాయి PL ఫైనాన్స్కి అనేది చెప్పాలి. నెక్స్ట్ PL ఫైనాన్స్ లిమిటెడ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ హీస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్. ఇన్ ఆర్డర్ టు అచీవ్ బిజినెస్ ఎక్సలెన్సీ అప్లై ద ఫండమెంటల్స్ ఆఫ్ EFQM మోడల్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ PAL. సో ఈ ప్లేయర్స్లో ఎవరు బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ని అచీవ్ చేయడానికి మీకున్న ప్లానింగ్స్ ఎక్స్పాండ్ అంటే ఫండమెంటల్స్ ఏమున్నాయి, ఐ థింక్ ఒక 8 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ గురించి డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ ద క్రైటీరియా ఆఫ్ ద మోడల్ కంప్రమైజెస్ ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్. సో ఎనేబులర్స్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. ఎనేబులర్స్ వచ్చేసి 4 అండ్ రిజల్ట్స్ వచ్చేసి 3 ఏమో ఉన్నాయనుకుంటా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ వాట్ ఈస్ మీన్ బై ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్. ఎనేబులర్స్ అంటే ఏమి, రిజల్ట్స్ అంటే ఏమి, వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. వీటి గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ అనేది కావాలి. సో క్వశ్చన్కి వచ్చేస్తే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 29. PAL Finance Limited is one of the largest player in the consumer finance segment and he is most diversified and profitable organization. Green తీసుకుందాం. ఓకే, అక్రాస్ కన్జ్యూమర్స్, స్మాల్ అండ్ మీడియం కన్జ్యూమర్స్, SME and commercial leading and has substantially presence in rural leading as well. PAL is a pioneer in introducing interest-free EMI finance options in more than 50 categories ranging from consumer durables to lifestyle products to groceries. The ever enthusiastic, always excited and confident management wants to make a foray into wealth management business vertically, which will focus on providing simple and effective long-term financial planning concept and tools are for assisting customers in making informed decisions for their saving and investment needs. Now, when the company thought about its strategy to achieve the big goals, the main focus was on important element. What strategy of our past we do వాంట్ టు క్యారీ ఇన్ టు ద ఫ్యూచర్. మనకి ఏం స్ట్రాటజీస్ ఉన్నాయి పాస్ట్గా, ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏం మనం అచీవ్ కావాలనుకుంటున్నాం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ద ఆప్షన్స్ one thought resonated across, reflecting in all outcomes over the course of his existence. Next, sustainability. This is an outcome of over half century of work of the parent company, while group which is delivered through each business that the group has ventured into. And I think that the company has to pass through the critical
ఫిల్టర్. సో ఇదేం చెప్తుంది, సస్టైనబిలిటీ గురించి డిస్కస్ చేసింది. నెక్స్ట్, టు ప్రాసెస్ విత్ ద ఐడియా ఫర్దర్ ద CEO PL Finance Limited హ్యాస్ narrated 4 items achievement over the period to the group chairman Mr. Sarva by soft communication which read out. సో సర్వా ఏం చెప్పినాడు, ఈ పాయింట్స్ గురించి కమ్యూనికేషన్ చేసినాడు ఈ అచీవ్మెంట్స్ గురించి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఫోకసింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ నీడ్స్. మనకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నీడ్స్ మీద మనం ఫోకస్ చేద్దాము. వీ బిలీవ్ దట్ మోర్ ప్రోడక్ట్స్ per customer cannot be achieved by more customers but by more satisfied customers. మనం ఎక్కువ కస్టమర్ దగ్గర వెళ్ళడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకుంటే మనం అచీవ్ కాలేము. తక్కువ కస్టమర్స్ని పెట్టుకొని కానీ ఎక్కువ మనం సాటిస్ఫై చేసినామంటే వీ కెన్ రీచ్ ద వాట్ వీ రిక్వైర్డ్ అనేది చెప్తున్నాడు. సో సాటిస్ఫైడ్ కస్టమర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మోర్ లైక్లీ దేర్ పార్ట్నర్స్ విల్ with us for their next big pursuit. More likely they will recommend their families and their friends. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫైడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేస్తారు. ద మోర్ అవర్ కస్టమర్ రికమెండ్ హస్ ద లెస్ వీ నీడ్ టు వరీ అండ్ గెట్టింగ్ న్యూ కస్టమర్స్. మనం వరీ కావాల్సిన అవసరం లేదు కొత్త కస్టమర్స్ తీసుకొని రావడానికి. జస్ట్ మన కస్టమర్సే చూసుకుంటారు. మౌత్ పబ్లిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ లెస్ వీ వరీ ఆన్ గెట్టింగ్ న్యూ కస్టమర్స్ ద మోర్ వే ఫోకసింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. సో మనం ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ పైన మనం మోర్ ఫోకస్ పెడితే కొత్త కస్టమర్స్ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్నోవేషన్. We were the first to introduce a 3 minutes on the spot approval for our consumable durables finance offer. We are now down to 1 minute. By the time you have finished reading this, we would have added another partner to our lifestyle finance portfolio and some of our customers would have already downloaded all their loan account statement through online portal. The result of our obsession with sustainability even if about your efforts. So 3 minutesకి స్పాట్ అప్రూవల్ పెట్టడం వల్ల, డ్యూరబిలిటీ పెట్టడం వల్ల అండ్ దాన్ని 3 minutes నుంచి 1 timeకి తీసుకురావడం వల్ల ఏవైతే మనం కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవి వాళ్ళంతకే వాళ్ళే డౌన్లోడ్స్ చేసుకుంటున్నారు, స్టేట్మెంట్స్ అట్లాంటివి. నెక్స్ట్, టెక్నాలజీకి సంబంధించి. ఫర్ ద లాస్ట్ 5 years ద కంపెనీ హ్యాస్ కంటిన్యూడ్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ. వీ అడాప్ట్ నెవర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో కంపెనీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తుంది. దీనివల్ల keeping in mind needs and preferences of our customers. This gives an unmatched flexibility of engaging with the company for every financing related requirement by the customers. Our technology enables our customers to transact without the restriction of time, place and proximity. Our customers will are in position to get affirmative answer to questions like కెన్ ఐ అప్లై ఆన్లైన్. వాళ్ళ క్వశ్చన్ ఏమి, నేను అప్లై చేసుకోవచ్చా ఆన్లైన్లో, అండ్ మనం రెగ్యులర్గా స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా, అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ యువర్ లోన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుందా, అండ్ యాక్సెస్ ఎనీ టైమ్ ఎనీవేర్ వస్తుందా. ఇవన్నీ వాళ్ళ యొక్క క్వశ్చన్స్. అండ్ ఫోర్ క్లోజర్ లోన్ ఎట్లుంటుంది, అండ్ కెన్ ఐ బారో బ్యాక్ సమ్ ఆఫ్ ద లోన్ ఐ వి రీపేడ్ వితౌట్ ఏ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో వేరే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా నేను లోన్ని రీపేమెంట్ చేయొచ్చా. ఇవన్నీ వాళ్ళకు వస్తున్న క్వశ్చన్స్. ద కంపెనీ డిప్లాయ్స్ టెక్నాలజీ నాట్ టు టేక్ ద హ్యూమన్ టచ్ అవే బట్ టు గివ్ ఏ richer customer experience, allowing a customer to exercise choices even when it comes to being serviced. Because technology alone is not the output, it is creativity with which it is used that delivers the objective. Next, building partnership to achieve best practices. We believe when our customer buy a product or service from us, they are placing their trust as the అంటే మన కస్టమర్స్ మన దగ్గర ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారంటే అంటే వాళ్ళు మన పైన ట్రస్ట్ పెట్టున్నట్టు. ట్రస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెలికేట్ మ్యాటర్. ట్రస్ట్ అనేది చాలా డెలికేటెడ్ మ్యాటర్. వన్స్ ట్రస్ట్ లాస్ అయిందంటే యూ కెనాట్ గెట్ ద సేమ్ ట్రస్ట్ అగైన్. సో ట్రస్ట్ పోకుండా చూసుకోవాలి ఎప్పటికైనా కానీ. నెక్స్ట్, ఇఫ్ నీడ్ బోత్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ టుగెదర్. దానికోసం ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకోవచ్చు. వీ కెన్ వెన్ వీ పార్ట్నర్ విత్ నీల్ for our online capabilities, with Tapas for our software, and with Sita for process mapping, and Pranja for auditing other. We believe we are implementing zero tolerance to compromise. And even for our partnership, we have created benchmark in innovation in how we have deployed their system and process to create bold new realities. As a result of all practices during the current financial year, our performance shows number of new loans booked increased by 17% to
17%కి ఇంక్రీజ్ అయింది, అంటే 20 crores ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కస్టమర్ ఫ్రాంచైజ్ గ్రో 24% టు 30 crores ఇంక్రీజ్ అయింది. ఐఏఎం జెమ్ గ్రీవ్ బై 27%, అంటే 1000 crores ఇంక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్ అనేది 43% ఇంక్రీజ్ అయింది, అంటే 250 crores ఇంక్రీజ్ అయింది. నెట్ ఇన్కమ్ అనేది 42% ఇంక్రీజ్ అయింది, అంటే 160 crores ఇంక్రీజ్ అయింది. టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది 35% డిక్రీజ్ అయింది, దట్ ఈస్ 50 crores సంబంధించి. నెక్స్ట్ టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ టు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంప్రూవ్ టు 33% ఫ్రమ్ 35%. సో 35% నుంచి 33%కి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ప్యాట్ దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది గ్రూ అయింది 32%, అంటే 55 crores ఇంక్రీజ్ అయింది. సో ఇవన్నీ మనకి చేంజెస్ ఏమొచ్చినాయి కరెంట్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ ద గుడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇన్ టర్న్ గుడ్ రిటర్న్స్ ప్రొవైడెడ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ద కంపెనీ హ్యాస్ అచీవ్డ్ brand loyalty with a satisfied customer base. The group companies Mr. Sarva has highly recommended to intellectual could refer infer that communicate narrating all positive of well finance by CEO is relatable to their recent. ఇక్కడ కన్వర్జేషన్ జరిగింది ఎవరి దగ్గర, సిఇఓకి అండ్ ఫైనాన్స్ పర్సన్కి. సిఇఓ క్వశ్చనింగ్ ద రిలవెన్స్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ సజెస్టెడ్ ఫర్ పిఎల్ సర్వా హూ నోస్ ఈజ్ ఫర్ క్రిటికల్ అబ్జర్వేషన్ బై హిస్ వెరీ నేచర్. రిక్వైర్డ్ ఇవేనా అడిగినవి? ఓకే. సిఇఓకి సర్వాకి ఇద్దరు కన్వర్జేషన్. మనకి సర్వా గురించి ఇందాక అడిగినది, సర్వా ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సర్వా ఏం చేస్తున్నాడు అంటే జస్ట్ సర్వా వీ ఇన్ టర్న్ క్రిటికల్ అబ్జర్వేషన్ బై వెరీ నేచర్ ఆఫ్ పోస్టెడ్ టు ద సిఇఓ ఆఫ్ ప్రివైలింగ్ ఇన్సైట్ ఇన్ ద వైడ్ గ్రూప్. ద గ్రూప్ ఫిలాసఫీ ఆఫ్ బిజినెస్ రిజాల్వ్స్ అరౌండ్ 4 అండర్ మెన్షన్డ్ ప్రిన్సిపల్స్. సో 4 అండర్ కొన్ని ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేసినాడు. ఈ ప్రిన్సిపల్స్ని రిలేట్ చేసుకుంటూ బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ ఎట్లుంటుంది, ఏం చేస్తుంది, అండ్ వాటి యొక్క ప్రిన్సిపల్స్, వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నెక్స్ట్ సస్టైనబిలిటీ. ప్రజెంట్ సక్సెస్ డస్ నాట్ గ్యారంటీ ఫ్యూచర్. సస్టైనబుల్ సక్సెస్ ఈజ్ క్రూషియల్ అండ్ కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్. సస్టైనబుల్ సక్సెస్ అనేది crucial and complicated factor. The essence of any business model is to be proactive rather than be reacting. So reactive కాకుండా proactive. Reactive means what? Proactive means what? Proactive అంటే ముందుగానే మనం రియాక్ట్ కావడం, ప్రాబ్లం రాకముందుకే ఇట్లా రావచ్చు అండ్ దానికి సొల్యూషన్స్ పెట్టుకోవడం. రియాక్టివ్ అంటే వన్స్ ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ కావడం. నెక్స్ట్ అండ్ ఎక్సలెన్సీ ఇన్ బిజినెస్ కెనాట్ బి అటైన్డ్ ఇట్స్ the staff are forced to conform to certain norms. Whatever be the business model that to suit the organization, it is not to be taken as one time exercise. మనం ఏవైతే స్టార్ట్ చేసామో, ఏవైతే మనం తీసుకుంటామో అది వన్ టైం ఎక్సర్సైజ్ మాదిరి ఉండకూడదు, ఒకసారి స్టార్ట్ చేసి విడిచిపెట్టకూడదు. సో అది రెగ్యులర్గా చేయాలి. వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఏ కంటిన్యూస్ బేసిస్ దెన్ యూ విల్ గెట్ ద సక్సీడ్ ఇన్ దట్ పోర్షన్. Now, Mr. Sarva are intended to apprise the CEO that business excellence model is an overreaching framework for managing and aligning the multiple organization initiative. So first question కి ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. సో అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయినాడు, బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయినాడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి, బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ గురించి మనం చెప్పాలి, అండ్ బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ అంటే ఏమి అనేది చెప్పాలి, అండ్ దాని యొక్క ప్రిన్సిపల్ చెప్పాలి, దాని టూల్స్ ఏవేవి అడాప్ట్ చేసుకుని అవి చెప్పాలి, దాని యొక్క ప్రిన్సిపల్స్ గురించి చెప్పాలి, అండ్ ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్, మిస్టర్ సర్వా ఇంటెండెడ్ టు కన్వే ద రిలవెన్స్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్. సో అతను ఏం చెప్పాలనుకున్నాడు, బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ గురించి చెప్పాలనుకున్నాడు ఫర్ పిఎల్ ఫైనాన్స్ లిమిటెడ్. ఎందుకోసం, బికాస్ సిఎఫ్ఓ వాజ్ క్వశ్చనింగ్ the relevance of such business excellence model in the recent past. So Mr. Sarva know that by communicating the achievement attained by PL Finance Limited during the finance year, the CEO tries to justify his concern over relevance. Hence, he mentioned that business excellence model is an overreaching framework for managing and aligning the multiple organizations initiative and how to have sustained success for an indefinite future. So indefinite future గురించి డిస్కస్ చేయొచ్చు.
అతను చెప్పడానికి పోయినాడు బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ గురించి చెప్పినాడు. ఇప్పుడు బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ అంటే ఏమనేది మనం చెప్పాలి, అంటే దాని యొక్క మీనింగ్. బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ అనేది ఒక ఫిలాసఫీ, ఏ దానికి సంబంధించి డెవలపింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ ద మేనేజ్మెంట్ సిస్టమ్. సో డెవలపింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అండ్ క్రియేట్ వాల్యూ ఫర్ స్టేక్ హోల్డర్స్. సో మీ యొక్క స్టేక్ హోల్డర్స్కి వాల్యూని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక ఫిలాసఫీ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అండ్ క్రియేట్ వాల్యూ ఫర్ స్టేక్ హోల్డర్స్. ద essence of this approach is to develop quality management principles and increase overall efficiency of the operation, minimize waste in the production of goods and services, and helps to increase employee loyalty as a means of maintaining high standards throughout the business by achieving excellency in everything that an organization does, that is including leadership, స్ట్రాటజీ, కస్టమర్ ఫోకస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, పీపుల్ అండ్ ప్రాసెస్. దీని యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందంటే మన యొక్క మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ని, క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ని డెవలప్ చేస్తుంది. తర్వాత ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఆపరేషన్లో. మన యొక్క వేస్ట్ని మినిమైజ్ చేస్తుంది, మినిమైజ్ ద వేస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత ఇంక్రీజ్ ఎంప్లాయీ రాయల్టీని ఇంక్రీజ్ చేస్తుంది బై మీనింగ్ ఆఫ్ మెయింటైనింగ్ హై స్టాండర్డ్స్ త్రూ అవుట్ ద బిజినెస్ బై అచీవింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ అన్ ఆర్గనైజేషన్ డస్. నెక్స్ట్ ఇక్కడ ఏమేమవుతుంది అంటే లీడర్షిప్, స్ట్రాటజీ, కస్టమర్ ఫోకస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ అండ్ ప్రాసెస్, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేసినారు, ఒక 4 ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ చేసినారు. ఆ ప్రిన్సిపల్కి సంబంధించి రిలేట్ చేయమన్నారు. సో ప్రిన్సిపల్ 1, వాట్ ఈస్ దేర్ ఇన్ ప్రిన్సిపల్ 1? మెరీ బీయింగ్ ప్రాఫిటబుల్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే మనం ఓన్లీ ప్రాఫిట్ని చూసి మురిసిపోకూడదు, ఎప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చిందని. సో ప్రాఫిట్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఆర్గనైజేషన్ బీ ఇట్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఫార్మ్ నీడ్ టు బీ సస్టైనబుల్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ అండ్ గ్రో. సో మనం సస్టైన్ కావాలి ఆర్ గ్రో కావాలి అంటే సస్టైనబుల్ సర్వైవల్ అండ్ గ్రో కావాలంటే ఓన్లీ ప్రాఫిట్ చూసుకోకూడదు. నో డౌట్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ PL Finance Limited సక్సెస్ఫుల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడింగ్ కస్టమర్ ఫ్రాంచైజ్ 24%, సెల్లింగ్ మోర్ సర్వీసెస్ 17%, మోర్ లోన్స్ 27%, ఇంక్రీజ్ ఇన్ AUM అండ్ ఇన్కమ్స్ బోత్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ అన్నీ ఇంక్రీజ్ అయినాయి. బట్ ఇట్ నీడ్ టు బి సస్టైనబుల్. అది సస్టైనబుల్లో కూడా ఉండాలి. సస్టైనబిలిటీ మీన్స్ వాట్? సస్టైనబిలిటీ మీన్స్ ఈ బియాండ్ కంటిన్యూయింగ్ బెటర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బికాస్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ కంపెనీస్ టు ఆపరేట్ ఎథికల్లీ అండ్ ఫర్ ద ఓవర్ బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ అంటే సొసైటీ నీ నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది, వాట్ ద సొసైటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, అది కూడా ఆలోచించుకోవాలి. దానిలో ఏం చెప్తారంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఉండడం ఒకటే కాదు, సొసైటీ పైన మన కన్సర్న్ అనేది ఒకటి ఉండాలి. అండ్ ఆపరేట్ ఎథికల్లీ అండ్ ఓవరాల్ బెటర్మెంట్ ఫర్ ద సొసైటీ అండ్ ఎన్వైర్న్మెంట్. సిన్స్ క్రియేటింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఈజ్ వన్ అమాంగ్. దానిలో సస్టైనబుల్ ఫ్యూచర్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. ద ఫండమెంటల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెంట్ మోడల్ త్రూ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద క్లాసెస్ ఆఫ్ స్టేక్ హోల్డర్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. సో ఇదేం చెప్తుందంటే ఫోకస్ చేయాలి, స్టేక్ హోల్డర్స్ పైన ఫోకస్ చేయడం, హార్నెసింగ్ ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేయడం, క్రియేటివిటీ పైన ఫోకస్ చేయడం. హెన్స్ బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ బికమ్ రిలవెంట్ టు ఈచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ PL Finance Service. Here it is important to note that business excellency is a philosophy for developing and strengthening the management system and process of an organization to improve performance and create value for stakeholders. So in business excellency మోడల్ యొక్క ఫిలాసఫీ ఏం చెప్తారంటే డెవలప్ చేయాలి అండ్ స్ట్రెంథనింగ్ చేయాలి, మేనేజ్మెంట్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయాలి అండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అండ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అండ్ మన యొక్క స్టేక్ హోల్డర్కి వాల్యూని క్రియేట్ చేయాలి. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటే నాట్ ఓన్లీ షేర్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మన కస్టమర్స్ కావచ్చు, సో అండ్ సో బయట గవర్నమెంట్ కూడా కావచ్చు, పబ్లిక్ కూడా కావచ్చు. నెక్స్ట్ వాళ్ళకి వాల్యూని క్రియేట్ చేయాలి, అది మనకి ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ 2, బీయింగ్ ఏజిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ బట్ బీయింగ్ ప్రొయాక్టివ్. అంటే రియాక్టివ్ ఉండకూడదు, ఎప్పుడు ప్రొయాక్టివ్లో ఉండాలి. వాట్ ఈజ్ ప్రొయాక్టివ్ ఆర్ రియాక్టివ్? ప్రొయాక్టివ్ అంటే ప్రికాషన్స్ మీన్స్ ఒక ప్రాబ్లం రాకముందుకే ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ అని చెప్పొచ్చు, దట్ ఈజ్ కరోనా రాకముందుకే వ్యాక్సినేషన్ తెప్పించుకోవడం, దట్ ఈజ్ ప్రివెంటివ్ మెథడ్స్ వీ కెన్ టేక్, దట్ ఈజ్ proactive methods is important for attaining a competitive advantage. The earlier move advantage is always there. Earlier move అనేది కంపల్సరీ ఉంటుంది. Hence managing the complexities of the trade environment with agility and proactively become success factor. For example,
PAL Finance Service has a financial service company can think about adapting techniques like blockchain algorithm ahead of others and become leader rather than laggard. ఇక్కడ ఏమవుతుందంటే లీడర్గా ఉండాలి, అంతేగాని ల్యాగర్గా ఉండకూడదు. ల్యాగర్ మీన్స్ వాట్, ఫాలోవర్. మిచ్చన్ పైన ఎక్కే పర్సన్ లాగా ఉండకూడదు, మిచ్చన్ పైన ఉండేలాగా చూడాలి. నెక్స్ట్, others algorithm ahead of others and become a leader rather than a laggard or merely follower. Every excellence model forces organization to strive for agility, keep on doing innovation, make better the బెస్ట్. సో ఆల్వేస్ ఇన్నోవేషన్గా ఆలోచించు, బెటర్గా ఉండడం కాదు బెస్ట్గా ఉండడానికి ట్రై చెయ్యి. నెక్స్ట్, ద బెస్ట్ అండ్ రిలవెంట్ టు ద ఆర్గనైజేషన్. నెక్స్ట్, ప్రిన్సిపల్ 3. ప్రిన్సిపల్ 1 ఏం చెప్పినారంటే ఫస్ట్ ఓన్లీ ప్రాఫిట్ గురించి ఆలోచించొద్దు, ఫైనాన్షియల్ ఒకటే చూడొద్దు, నాన్ ఫైనాన్షియల్ కూడా చూడు. అవుట్ సైడ్ వాల్యూ సస్టైనబిలిటీ ఉండాలి అంటే నువ్వు క్రియేటివ్ చేయాలి, వాల్యూ యొక్క కస్టమర్స్కి వాల్యూ క్రియేట్ చేయాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ఏం చెప్తారంటే మీరు ఎజిల్గా ఉండండి, దట్ ఈస్ ప్రొయాక్టివ్గా ఉండండి. కాంప్లెక్సిటీస్ని మేనేజ్మెంట్ చేయొచ్చు, ట్రేడ్ ఎన్వైర్న్మెంట్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. మనం బ్లాక్ చైన్ ఆల్గరిథం యాడ్స్ ఇవన్నీ మనం ముందుగానే తీయాలి. ఒక లీడర్ లాగా ఉండాలి, ఒక ల్యాగర్ లాగా కాదు, ఒక ఫాలోవర్ లాగా కాదు అని చెప్పినారు సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే ఈచ్ ఆపరేషన్ విత్ ఇన్ ద కంపెనీ ఎనేబుల్స్ ఏ కరస్పాండింగ్ రిజల్ట్స్. సో మనం ఏమైనా చేయని ఏ ఆపరేషన్ చేసినా దానికి కరస్పాండింగ్ రిజల్ట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సిన్స్ ద బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ ఆర్ హోలిస్టిక్ టూల్. బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ అనేది ఒక హోలిస్టిక్ టూల్. హెన్స్ ప్రజెంట్ ఏ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆపరేషన్స్ అండ్ ద రిజల్టెంట్ కాన్సిక్వెన్సెస్, ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్ గురించి తీసుకొచ్చేస్తుంది. ఇఫ్ ద కంపెనీ వాంట్స్ టు అచీవ్ ఏ డిఫరెంట్ రిజల్ట్, ఎప్పుడైతే కంపెనీ డిఫరెంట్ రిజల్ట్స్ అచీవ్ కావాలనుకుంటుందో ఇట్ హ్యాస్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. అది ఎప్పుడైతే అది డిఫరెంట్గా అచీవ్ కావాలనుకున్నప్పుడు డిఫరెంట్లీగానే అది థింగ్స్ని చేయాలి. బట్ ద క్వశ్చన్ అరైజెస్ హూ పర్ఫార్మ్ ద ఆపరేషన్ టు ఎక్సెల్ ద ఎనేబులర్స్. ద ఆన్సర్ ఈజ్ ఉమెన్, ఎస్పెషల్లీ ది స్టాఫ్ ఆర్ ఎంప్లాయీస్. మనకున్న స్టాఫ్ మనకున్న ఎంప్లాయీసే ప్రాపర్గా వర్క్ చేయాలి. Since every business excellency model established cause and effect relationship. Hence staff feel empowered by knowing what value he is adding in the attainment of the organization. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళు ఆలోచించాలి, నేను ఏ అడిషన్ని చేస్తున్నా మన యొక్క కంపెనీ గురించి, నేను ఏ యొక్క వర్క్ని చేస్తున్నందుకు మన యొక్క కంపెనీకి వాల్యూ క్రియేట్ అవుతుంది. అట్లా కంపెనీలో ఎంప్లాయీస్ వాళ్ళ ఓన్గా ఆలోచించే విధంగా మనం రెడీ చేయాలి. నెక్స్ట్, ఫర్దర్ అండ్ ఎక్సలెన్సీ మోడల్ ఎనేబుల్ ద ఆర్గనైజేషన్ టు సక్సీడ్ త్రూ ద స్కిల్స్ ఆఫ్ ఉమెన్ బికాస్ బై ఇన్క్యుములేటింగ్ లర్నింగ్ అండ్ స్కిల్ ఇన్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కెన్ యాడ్ వాల్యూ టు దేర్ క్లయింట్స్. సో మన యొక్క కస్టమర్స్కి ప్రాపర్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం, ప్రాపర్గా వర్క్ని అలొకేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు. ప్రాపర్గా వర్క్ చేస్తే మన యొక్క కస్టమర్స్ వాల్యూ క్రియేట్ అవుతుంది. కస్టమర్ సాటిస్ఫై అయినా అంటే మన యొక్క బిజినెస్ ఎక్సలెన్సీ అనేది పెరుగుతుంది. మెరీ ఫోర్స్ టు కన్ఫర్మ్ టు సర్టెన్ నామ్స్ విల్ నాట్ హెల్ప్ మచ్. సో ఇప్పుడైతే ఓన్లీ ఫోర్స్ చేసినామంటే వర్క్ని మనం కంఫర్ట్గా ఫీల్ కావు మన యొక్క ఎంప్లాయీస్ ఎప్పుడైతే కంఫర్ట్గా ఫీల్ కాకుంటే వాళ్ళు ప్రాపర్గా వర్క్ చెయ్యరు. నెక్స్ట్, ప్రిన్సిపల్ 4. సో ప్రిన్సిపల్ 3లో ఏం చెప్పినాము, ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ గురించి చెప్పినాము. అండ్ ప్రిన్సిపల్ 3లో ఏం చెప్పినాము, ప్రోయాక్టివ్గా ఉండండి, రియాక్టివ్గా కాదు అని చెప్పినాము. ప్రిన్సిపల్ 2లో ఏం చెప్పినాము, ప్రిన్సిపల్ 2లో అది చెప్పినాము. ప్రిన్సిపల్ 1లో వచ్చేసి ప్రాఫిటబుల్ ఒకటే కాదు, మనం వాల్యూ క్రియేషన్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పినాము. నౌ ప్రిన్సిపల్ 4, వాట్ ఈస్ దేర్ ఇన్ ప్రిన్సిపల్ 4? ఇట్ ఈస్ ఇంపరేటివ్ నాట్ జస్ట్ టు అచీవ్ ఎక్సలెన్సీ బట్ ఆల్సో టు సస్టైన్. సో సర్టెన్ పొజిషన్కి రీచ్ కావడం కాదు, ఆ పొజిషన్ని రీటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సర్టెన్ ట్రస్ట్ని క్రియేట్ చేయడం కాదు, ఆ ట్రస్ట్ని మనం నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆన్ వేరియస్ ఆపరేషన్స్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు ఎక్సలెన్స్. సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కావాలి, దానికి వేరియస్ ఆపరేషన్స్కి సంబంధించి మనం లీడ్ ఎక్స్పీరియన్స్కి ఉండాలంటే. మోర్ ఇంపార్టెంట్లీ ఎక్సలెన్స్ మోడల్స్ నీడ్ టు బీ యూజ్డ్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఎక్సలెన్సీ మోడల్స్ని యూజ్ చేస్తుండాలి, సస్టైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఎక్సలెన్సీని మెయింటైన్ చేయొచ్చు. అండ్ టు రిటైన్ దేర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, మన యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ని రిటైన్ చేయొచ్చు. దే ఆర్ నాట్ టు బి టేకెన్ హ్యాస్ వన్ టైమ్ ఎక్సర్సైజ్ బై కంపెనీ. సో ఇది అనేది వన్ టైం ఎక్సర్సైజ్ కాదు ఏ కంపెనీకైనా కానీ. అసెస్మెంట్ యూజింగ్ దిస్ మోడల్ హ్యావ్ టు బి మేడ్ పిరియాడికలీ సో దట్ టైమ్లీ యాక్షన్స్ కెన్ బి టేకెన్ టు అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. సో మనకున్న డిజైర్డ్ రిజల్ట్స్ని మనం అచీవ్ కావాలనుకుంటే ఓన్లీ ఒకసారి చేసి ఊరుకోకూడదు, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు యాక్షన్స్ని చూసుకుంటూ ఉండాలి. దిస్ ఆర్ ద 4 ప్రిన్సిపల్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ 4 ప్రిన్సిపల్స్? ఫస్ట్ ప్రిన్సిపల్లో వచ్చేసి
ఓన్లీ ప్రాఫిట్ గురించి ఆలోచించకండి, కస్టమర్ యొక్క వాల్యూ క్రియేషన్ గురించి కూడా ఆలోచించాలని చెప్పినాము. ఫస్ట్ది. సెకండ్ది ప్రొయాక్టివ్గా ఉన్నది, రియాక్టివ్గా కాదు ప్రొయాక్టివ్గా ఉన్నదని చెప్తుంది. థర్డ్ది మన యొక్క ఎంప్లాయీస్ గురించి ఆలోచించడం. ఫోర్త్ది మన బిజినెస్ మోడల్ అనేది ఎట్లుండాలని చెప్తావు, ఇంపరేటివ్ ఉండాలి. అంటే మనం ఓన్లీ అచీవ్ కావడమే కాదు, మనం అచీవ్ అనేది సస్టైన్ కూడా చేసుకోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ బిజినెస్ ఎక్సలెన్సీ మోడల్ కన్సిడర్ వేరియస్ మేనేజ్మెంట్ థాట్స్ హ్యాస్ కోర్ కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఎ మేనర్ దట్ కెన్ బి అడాప్టెడ్ బై అన్ ఎంటర్ప్రైజ్. హెన్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ సస్టైన్ ఎక్సలెన్సీ PAL Finance Limited may adopt and practice best suited business excellence model as a tool. Several business excellence models exist across the globe while variations exist among them, but this model are all remarkable similarly. Some of the popular business excellence model, కొన్ని పాపులర్ బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్స్ గురించి చెప్పినాడు. అవి ఏమంటే యూరోపియన్ ఫౌండేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒకటి, అదొక మోడల్. అండ్ బాల్డ్రిజ్ క్రైటీరియా ఫర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెన్సీ మోడల్ ఇంకోటి. సింగపూర్. ఇవన్నీ ఆ కంట్రీలో కంట్రీ యొక్క నేమ్స్ చూడండి. యూరోపియన్, బాల్డ్రిజ్, సింగపూరు, జపాను, ఆస్ట్రేలియా. వీళ్ళు జపాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు బిజినెస్ ఎక్సలెన్సీ గురించి ఆలోచించారు. రిమైనింగ్ వాళ్ళు క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. సో ఆస్ట్రేలియన్, యూరోపియన్ బిజినెస్ ఎక్సలెన్సీ గురించి యూరోపియన్ వాళ్ళు క్వాలిటీ గురించి అండ్ జపాన్ వాళ్ళు క్వాలిటీ గురించి ఆలోచించారు. నెక్స్ట్ సింగపూర్ వాళ్ళు బిజినెస్ ఎక్సలెన్సీ అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు బిజినెస్ ఎక్సలెన్సీ. AB రెండు ఒకటి, అండ్ ABలో Bనే 2 సార్లు వస్తుంది. ఒకటి బాల్డ్రిజ్ క్రైటీరియా కదా, ఓకే. ఆస్ట్రేలియన్ ఒకటి బిజినెస్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతుంది. సింగపూర్ ABS. సో ఆస్ట్రేలియా వాళ్ళు, బాల్డ్రిజ్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు బిజినెస్ ఎక్సలెన్సీ గురించి మాట్లాడుతుంది. యూరోపియన్ వాళ్ళు అండ్ జపాన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు అండ్ యూరోపియన్ వాళ్ళు వీళ్ళిద్దరూ క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తారు. సో ఇందులో మొత్తం చెప్తే యూరోపియన్ ఫౌండేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ మోడల్ అండ్ బాల్డ్రిజ్ క్రైటీరియా ఫర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెన్సీ. సింగపూర్ BE బిజినెస్ ఎక్సలెన్సీ ఫ్రేమ్వర్క్. జపాన్ క్వాలిటీ అవార్డ్ మోడల్ అండ్ ఆస్ట్రేలియన్ బిజినెస్ ఎక్సలెన్సీ ఫ్రేమ్వర్క్ has mentioned that PAL Finance Limited, hereinafter referred as PFL, is a well-established player in the industry and he is planning to expand the business. Hence, to attain business excellency, it can adopt the EFQM model. So, EFQM model ante European Foundation క్వాలిటీ మేనేజ్మెంట్ మోడల్ని తీసుకోవాలని చెప్తున్నారు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ హీస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్. హెన్స్ ఇట్ హ్యాస్ అటెండ్ బిజినెస్ ఎక్సలెన్సీ. ఇట్ కెన్ అడాప్ట్ EFQM మోడల్ బికాస్ 8 ఫండమెంటల్స్ మనకి ఉన్నాయి. 8 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్ దట్ డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫౌండేషన్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ టు అచీవ్ సస్టైనబుల్ ఎక్సలెన్సీ. EFQMలో ఒక 8 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆ 8 ఫండమెంటల్స్ ఇవే. 8 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. 8 ఫండమెంటల్స్ ఏమంటే, ఫస్ట్ మన కస్టమర్స్, యాడింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్. మనం చేసే వర్క్ అనేది మన యొక్క కస్టమర్కి వాల్యూ అనేది అడిషన్ కావాలి. నెక్స్ట్ క్రియేటింగ్ సస్టైనింగ్ ఫ్యూచర్. సో మనం ప్రాఫిట్ గురించే కాదు, మనం సస్టైనబిలిటీ అనేది ఫ్యూచర్లో కూడా సస్టైన్ అయ్యేటట్టు క్రియేట్ చేసుకోవాలి. డెవలపింగ్ ఆర్గనైజేషన్ కేపబిలిటీస్. మన యొక్క ఆర్గనైజేషన్ కేపబిలిటీస్ని డెవలపింగ్ చేసుకోవడం. నెక్స్ట్ హార్నెసింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్ అనేది హార్నెసింగ్ చేయాలి. నెక్స్ట్ మేనేజింగ్ విత్ ఎజిలిటీ. లీడింగ్ విత్ విజన్, ఇన్స్పిరేషన్ అండ్ ఇంటిగ్రిటీ. మేనేజింగ్ విత్ ఎజిలిటీ. సక్సీడింగ్ త్రూ టాలెంట్ పీపుల్. సో మనకు ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న పీపుల్స్కి కూడా టాలెంటెడ్ పీపుల్స్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ సస్టైనింగ్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్. సో అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ అనేది సస్టైనింగ్ కావాలి. టోటల్గా 8 ఏవేవి చెప్పినాము: యాడింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్, క్రియేటింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్, డెవలప్ ఆర్గనైజేషన్ కేపబిలిటీ, హార్నెసింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఇవి 4 ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్కి వచ్చేపాటికి లీడింగ్ విత్ విజన్ అండ్ ఇంటిగ్రిటీ, మేనేజింగ్ విత్ అజిలిటీ, సక్సీడింగ్ త్రూ టాలెంటెడ్ పీపుల్ అండ్ సస్టైనింగ్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్. ఈ 8 ఫండమెంటల్స్ గురించి కూడా మనకు చెప్పమన్నారు. సో 8 ఫండమెంటల్ కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యాడింగ్ వాల్యూ టు కస్టమర్స్ అండ్ క్లయింట్స్. సో మన క్లయింట్స్కి ఆర్ కస్టమర్స్కి వాల్యూ అడిషన్. PFL నీడ్ టు అండర్స్టాండ్ దేర్ కస్టమర్స్. దాని యొక్క కస్టమర్స్ ఎవరు అండ్ దేర్ నీడ్స్. ఆ కస్టమర్స్కి ఉన్న నీడ్స్ ఏవి అండ్ వాటన్నిటిని యాంటిసిపేట్ చేయాలి. దేర్ నీడ్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఫుల్ఫిల్.
జస్ట్ సెకండ్ ఇయర్ నో ఓకే. సో మన కస్టమర్ యొక్క నీడ్స్ ఏమి, ఆ కస్టమర్ యొక్క ఆ నీడ్స్ని యాంటిసిపేట్ చేస్తూ ఆ నీడ్స్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఫుల్ఫిల్ దేర్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ని రీచ్ కావడానికి ట్రై చేయాలి. అండ్ పిఎఫ్ఎల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద రెగ్యులేటెడ్ సెక్టర్ బట్ స్టిల్ దే ఆర్ డైవర్స్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ విచ్ కస్టమర్స్ ఆఫ్ పిఎఫ్ఎల్ రిక్వైర్ ఆర్ డిజైర్ because it has wide portfolio of product that is spread across a wide range and classes of customers. Hence before going to how can we meet కస్టమర్ నీడ్స్, ఈ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. మనం ఎట్లా మన యొక్క కస్టమర్స్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయగలము. పిఎఫ్ఎల్ షుడ్ క్లియర్లీ వాట్ నీడ్ ఆఫ్ కస్టమర్స్, దానికోసం ఫస్ట్ కస్టమర్కి ఏం కావాలనేది మనకు తెలియాలి. అండ్ ఇట్ కెన్ సాటిస్ఫై కన్సిడరింగ్ ద రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్, వాళ్ళకి ఇవి కావాలి అంటే వాళ్ళ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి మనకి రిసోర్సెస్ ఉన్నవా అండ్ మనకున్న కేపబిలిటీస్ కూడా ఉన్నవా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆన్ దట్ వాట్ ఈజ్ క్లియర్ ద పిఎఫ్ఎల్ షుడ్ హ్యావ్ మెకానిజం ఇన్ ప్లేస్ టు ఫైండ్ అవుట్ ద అండ్ యాంటిసిపేటెడ్ కస్టమర్ ప్రిఫరెన్స్. Accordingly, you should structure its operation to add value to the clients in terms of quality, availability, support, experience and flexibility. Communication of CEOs shows commitment to this fundamental. Next, second one, creating a sustainable future. ఒక సస్టైనబుల్ ఫీచర్ని క్రియేట్ చేయండి. సొసైటీ అండ్ ద ఎన్వైర్న్మెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎన్షూరింగ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద బిజినెస్ అండ్ పిఎఫ్ఎల్ షుడ్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ హిట్స్ సరౌండింగ్, దాని యొక్క చుట్టుపక్కల దాని యొక్క సరౌండింగ్స్లో దానికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండాలి, బోత్ పీపుల్ అండ్ planet. Despite PFL is an industry that has less environmental impact but still need to assess the environmental impact of its operation and took measures to minimize the adverse impact. సో ఈవెన్ తో దానికి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పటికీ అది ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలి. దాని యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ ఎట్టున్నవి అండ్ ఏమైనా ఇంపాక్ట్స్ అనేది అడ్వర్స్ ఉంటే వాటిని మినిమైజ్ చేయడానికి. ఇఫ్ ఎనీ సచ్ రెడ్యూసింగ్ ద ఎనర్జీ కన్జంప్షన్స్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ ద యూజ్ ఆఫ్ పేపర్ బై షిఫ్టింగ్ టు ఎరాప్టేటర్, అంటే దానిలో యూజ్ చేసే పేపర్స్ లెస్గా యూజ్ చేయడం, దాని యొక్క కన్జంప్షన్ ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గించుకోవడం, ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో నీడ్ టు కండక్ట్ సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ జనరేట్. సో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి ట్రై చేయాలి అండ్ వర్క్ కల్చర్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. సిఎస్ఆర్ యాక్టివిటీ దట్ అండర్టేక్స్ అండ్ నేచర్ ప్రొఫైల్ సోషియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ క్లయింట్స్ టు whom it helps through offering financial product or సర్వీసెస్. నెక్స్ట్, డెవలపింగ్ ఆర్గనైజేషన్ కేపబిలిటీస్, మన యొక్క ఆర్గనైజేషన్ కేపబిలిటీస్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. కంపెనీస్ నీడ్ టు మేనేజ్ చేంజ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ బియాండ్. సో కంపెనీ ఏం చేయాలంటే దాని యొక్క నీడ్ని చేంజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఆర్గనైజేషన్ అండ్ బియాండ్ చేంజ్ చేయడానికి ఆలోచించాలి ఎప్పటికైనా. పిఎఫ్ఎల్ షుడ్ ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ ఎట్. సో పిఎఫ్ఎల్ అనేది ఏ దానిలో గ్రేట్, ఏ దాన్ని చేయగలుగుతుంది, గ్రేట్ థింగ్స్ని అనేది ఆలోచించాలి. ఇది సెకండ్ది, డెవలపింగ్ ఆర్గనైజేషన్ కేపబిలిటీస్. మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క కేపబిలిటీస్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయగలం అనేది తెలుసుకోవాలి. ఓన్లీ దెన్ ఇట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ఇట్ కంపిటీటర్స్. ఎప్పుడైతే మనం ఏం చేయగలమో తెలిస్తే మనం ఎట్లా చేయగలం డిఫరెన్షియేట్, మన యొక్క కాంపిటీటర్స్లో ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలం అనేది తెలుస్తుంది. ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్క్లూడ్ సెక్యూర్, reliable and confidential service. Hence PFL should strive to attain the same. Further, PFL should identify and develop unique capabilities to have a competitive edge in the market. Communication of CEO shows commitment of this fundamental to has mentioned that PFL is building partnership to achieve best practices. సో PFL ఏం జరుగుతుంది, పార్ట్నర్షిప్లో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని అచీవ్ కావచ్చు. నెక్స్ట్, హార్నెసింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. మన యొక్క క్రియేటివిటీని అండ్ మన యొక్క ఇన్నోవేషన్ని హార్నెసింగ్ చేసుకుంటూ పోవాలి, అంటే పెంచుకుంటూ పోవాలి మన యొక్క క్రియేటివిటీని, మన యొక్క ఇన్నోవేషన్ని. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ బ్రింగ్ వాల్యూ టు ద కంపెనీస్. మనం ఎప్పుడైతే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటామో ఆ కంటిన్యూస్ ఇన్నోవేషన్ ఉంటామో మన యొక్క కంపెనీ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. పిఎఫ్ఎల్ షుడ్ ప్రమోట్ ఏ రాంగ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఎనేబుల్స్ అండ్ అప్రిషియేట్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. సో పిఏఎఫ్ఎల్ ఏం చెప్తా అంటే మన యొక్క వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఎవరైనా క్రియేటివిటీ పర్సన్ ఉన్నా, ఎవరైనా ఇన్నోవేషన్ చేసే వాళ్ళని కంపల్సరీ అప్రిషియేట్ చేయాలి. ఏమని, నువ్వు తోపురానైనా భలే చేస్తావు, నువ్వు కేకరానైనా, అట్లా కొన్ని
గోలీస్ 1కి వేసుకుంటూ ఉండాలి, కొన్ని బిస్కెట్స్ వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం బిస్కెట్ ఫ్యాక్టరీని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సిన్స్ ద సెక్టర్ ఈజ్ రెగ్యులేటెడ్ అండ్ ద ఫండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, హెన్స్ SOP షుడ్ హడర్, బట్ ఇన్నోవేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూస్ ఈజ్ గ్రేట్ మూవ్ such has e-service and 24/7 access. PIFL has already undertaken a few steps in this direction. Communication of CEO shows commitment to these fundamentals. Creativity can be in the form of creating and offering new or customized products that capable to cater the need of business in a dynamic business environment. సో CEO కమిట్మెంట్ని చూపించాలి, ఫండమెంటల్స్ పైన క్రియేటివిటీ పెరిగేదానిపైన ఇంట్రెస్ట్ చూపించుకోవాలి, అండ్ మన యొక్క కస్టమర్స్కి వాళ్ళ యొక్క కస్టమైజ్డ్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉండాలి. డైనమిక్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అంటే చేంజ్ని యాక్సెప్ట్ చేసే బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ లీడింగ్ విత్ విజన్, ఇన్స్పిరేషన్ అండ్ ఇంటిగ్రిటీ. మనం ఒక విజన్ ఉండాలి, మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, మనకు ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. వీటన్నిటిని పెట్టుకొని మనం లీడ్ చేయగలం మన యొక్క కంపెనీని. లీడర్స్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మన యొక్క ఆర్గనైజేషన్ని షేప్ చేయాలంటే లీడర్స్ ఉండాలి, బికాస్ ఇట్ ఈజ్ ద లీడర్ హూ డిఫైన్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ త్రూ ఏ విజన్ స్టేట్మెంట్. సో విజన్ స్టేట్మెంట్తోని వాళ్ళు ఎగ్జిస్టెన్స్ పర్పస్ ఏమనేది డిఫైన్ చేస్తారు. దే ఆల్సో డిసైడ్ ద ప్రోగ్రెస్ అండ్ ఇట్ phase through the inspiration that they themselves carry and pass on to subordinate, as well as they impact the integrity which each stakeholder of organization possesses. The leaders and management at PFL should have a clear vision and what to achieve and develop strategy to achieve it and with integrity and ethics. సో 5th ఏం చెప్పినారు, మనకి ఏ విజన్ ఉండాలి, ఆ విజన్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలి, ఏం స్ట్రాటజీని డెవలప్ చేయాలి, అండ్ ఏం వర్క్ చేయాలి, ఎంత ఇంటిగ్రిటీతో వర్క్ చేయాలి, అవన్నీ మనకి తెలుస్తాయి. సో మనం ఫండమెంటల్స్లో ఫస్ట్ ఏం చెప్పినాము, ఫస్ట్ వచ్చేసి మన యొక్క కస్టమర్స్కి యాడ్ వాల్యూ టు ద కస్టమర్, తర్వాత క్రియేటింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్ని క్రియేట్ చేయాలి, తర్వాత మన యొక్క ఆర్గనైజేషన్ కేపబిలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ గురించి హార్నెసింగ్ చేయాలి, నెక్స్ట్ మనకు ఒక విజన్ ఉండాలి, మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, మనకు ఒక ఇంటిగ్రిటీ ఉండాలి, వాటిని లీడ్ చేయాలి. నెక్స్ట్ మేనేజింగ్ విత్ అజిలిటీ మీన్స్ ప్రివెంటివ్ ఉండడము, బీయింగ్ అజిల్, మేకింగ్ అన్ ఆర్గనైజేషన్ ఫ్లెక్సిబుల్, హెన్స్ బ్రింగింగ్ ద కేపబిలిటీస్ టు ఐడెంటిఫై అండ్ రెస్పాండ్ ప్రొయాక్టివ్లీ టు ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. మీకున్న ఆపర్చునిటీస్కి మీరు ఎప్పటికప్పుడు ప్రొయాక్టివ్గా రియాక్ట్ కావాలి. అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్షన్ ఇవ్వడం కాదు, ప్రాబ్లం రాకముందుకే యాక్టింగ్ చేయాలి. PIFL should respond proactively to the changing dimensions of business to make necessary changes in their product and process through this product render to remain ahead in the market. సో మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటా, ఎప్పటికప్పుడు యాడ్ అండ్ ఫీచర్ని ప్రొవైడ్ చేసుకుంటా ఉండొచ్చు. దట్ ఈస్ మేనేజింగ్ విత్ అజిలిటీ. అంటే ముందుగానే ఆలోచించి మన యొక్క అజిలిటీని మేనేజ్ చేసుకుంటూ పోవడం. నెక్స్ట్ సక్సీడింగ్ త్రూ ద టాలెంట్ ఆఫ్ పీపుల్. మనం ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన యొక్క ఎంప్లాయీస్ కూడా టాలెంటెడ్ పీపుల్ ఉంటేనే మన యొక్క బిజినెస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ హ్యూమన్ హూ బిల్డ్ ద ఆర్గనైజేషన్ అండ్ ప్రాస్పర్స్ ఇట్. హెన్స్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ హ్యాస్ గుడ్ హ్యాస్ పీపుల్ హూ వర్క్ ఇన్ ఇట్. ఏ కన్స్ట్రక్టివ్ వర్క్ కల్చర్ వేర్ లర్నింగ్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఆర్ పుట్ ఇన్ టు ప్రయారిటీ can help the organization to attain excellency through generating competitive advantage. Hence, PFL should develop a culture where the goods of individual shall be alignment with organization's objective and vision. Further, PFL shall develop a system of performance management that compromises a matrix for performance evaluation, reward and recognition programs, training programs, and talent networking to cultivate talent within the PFL. సో మనకేం చెప్తుంది, మన యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు చూసుకోవడం, అండ్ వాళ్ళకి రివార్డ్స్ని ప్రొవైడ్ చేయడము, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడము, వాళ్ళకి రికగ్నిషన్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ యొక్క టాలెంట్ని నెట్వర్కింగ్ చేయడం, కల్టివేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి PFL కంపెనీ. నెక్స్ట్ సస్టైనింగ్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్. మనకి ఎప్పుడైతే అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ వచ్చావో, అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ వచ్చినావో, ఆ రిజల్ట్స్ని మనం సస్టైన్ చేసుకోవాలి, అంటే రిటైన్ చేసుకోవాలి. అవి అట్లనే కంటిన్యూ అయ్యేదానికి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం రన్నింగ్ అవుతాము. ఫోస్టరింగ్ ఆఫ్ ఏ కల్చర్ వేర్ ఇన్ అడాప్టెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎప్పుడైతే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకున్నామో వాటిని కంటిన్యూ చేయడానికి చూసుకోవాలి. బికాస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP కెన్ స్టాండ్ అవుట్ అన్ ఆర్గనైజేషన్ అహెడ్ ఆఫ్ అదర్స్. హెన్స్ స్ట్రీవింగ్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ నాట్ వన్ ఇన్ ఏ వైల్డ్ ఎఫర్ట్, ఇట్ రిక్వైర్స్ పర్సెవరెన్స్ అండ్ కంటిన్యూటీ.
constant and periodic evaluation is required to keep up and sustain excellency. Hence, PAFL should keep going and continue with efforts under EFQM model. EFQM model చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 8 మోడల్స్ గురించి 8 ప్రిన్సిపల్స్ గురించి చెప్పినాము. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చెప్పమన్నారు, అవి రిజల్ట్స్ క్రైటీరియాస్ అనుకుంటా, క్రైటీరియాస్ రిజల్ట్స్ గురించి చెప్పమన్నారు. వాటి గురించి వస్తే ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్ గురించి వస్తే ఈఎఫ్క్యూఎంలో నాన్ ప్రిజర్వేటివ్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ 9 క్రైటీరియాస్తో, టోటల్గా 9 క్రైటీరియాస్తో ఉంటుంది. అందులో 5 వచ్చేసి ఎనేబులర్స్, 4 వచ్చేసి రిజల్ట్స్. 5 ఎనేబులర్స్, 4 రిజల్ట్స్. 5 ఎనేబులర్స్ వచ్చేసి ఫస్ట్ది లీడర్షిప్, స్ట్రాటజీ, పీపుల్, పార్ట్నర్షిప్, రిసోర్స్ అండ్ ప్రాసెస్. సో ఏమేమి చెప్పినారు, లీడర్షిప్, స్ట్రాటజీ, పీపుల్, పార్ట్నర్షిప్ అండ్ రిసోర్స్ అండ్ ప్రాసెసెస్, ఇవన్నీ ఎనేబులర్స్. అండ్ రిజల్ట్స్ వచ్చేసి కస్టమర్ రిజల్ట్స్, పీపుల్ రిజల్ట్, సొసైటీ రిజల్ట్స్, బిజినెస్ రిజల్ట్. సో 4 రిజల్ట్స్ ఏమి, కస్టమర్ రిజల్ట్, పీపుల్ రిజల్ట్, సొసైటీ రిజల్ట్, బిజినెస్ రిజల్ట్. అండ్ ఎనేబులర్స్ ఏమి, లీడర్షిప్, strategy, people, partnership and resource and process. The enablers criteria cover what organization does and how it does. సో ఎనేబులర్స్ ఏం చెప్తారంటే దానిలో ఉన్న లీడర్స్ కానీ, దానిలో ఉన్న స్ట్రాటజీస్ కానీ, దానిలో ఉన్న పీపుల్స్ కానీ, దానిలో ఉన్న పార్ట్నర్షిప్, రిసోర్సెస్ అండ్ ప్రాసెస్ ఏం చెప్తారంటే మన ఆర్గనైజేషన్కి ఏం కావాలి, వాట్ ఆర్గనైజేషన్ డస్, ఏం చేయగలదు అండ్ ఎట్లా చేయగలదు అనేది మన యొక్క ఎనేబులర్స్ చెప్తారు. అండ్ దిస్ సింప్లీ డీల్ విత్ established objective and corresponding strategies adapted as well as resources applied in the order to attain it. సో మనకున్న రిసోర్సెస్ ఏమున్నాయి, మనకున్న స్ట్రాటజీస్ ఏమి, ఆ స్ట్రాటజీకి మన రిసోర్స్ని అప్లై చేయగలమా, ఎంతవరకు అప్లై చేయగలం, ఎంతవరకు మనం కంటిన్యూ చేయగలం అనేది చెప్తాది. నెక్స్ట్ రిజల్ట్స్ క్రైటీరియా కవర్ వాట్ ఆర్గనైజేషన్ అచీవ్స్, మన యొక్క ఆర్గనైజేషన్ ఏం అచీవ్ అవుతుంది అనేది రిజల్ట్స్ చెప్తాది. దిస్ సింప్లీ డీల్స్ విత్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ కావడం, బీ ఇట్ కస్టమర్, సొసైటీ, ఎంప్లాయీస్ అండ్ షేర్ హోల్డర్స్. సో 4 ఎనేబులర్స్, 4 రిజల్ట్స్ ఏమి, మన యొక్క కస్టమర్స్, మన యొక్క సొసైటీ, మన యొక్క ఎంప్లాయీస్, మన యొక్క షేర్ హోల్డర్స్ వీళ్ళంతా సాటిస్ఫై అయినారా లేదా అనేది చూసుకుంటారు. సో పైన చెప్పిన ఎనేబులర్స్ని చేసిన వర్క్ని దానికి వచ్చే రిజల్ట్సే వీళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్, సొసైటీ యొక్క సాటిస్ఫాక్షన్ కావచ్చు, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఎంప్లాయీ యొక్క సాటిస్ఫాక్షన్ కావచ్చు, షేర్ హోల్డర్ యొక్క సాటిస్ఫాక్షన్ కావచ్చు. త్రూ జనరేటింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ దెమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దట్ రిజల్ట్స్ ఆర్ కాజ్డ్ బై ఎనేబులర్స్ ఆర్ ఇంప్రూవ్డ్ బై యూజింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ నుంచి తీసుకుంటారు. హెన్స్ ఎనేబులర్స్ అండ్ రిజల్ట్స్ టుగెదర్ కెన్ హెల్ప్ PAL ఫైనాన్స్ లిమిటెడ్ టు అండర్స్టాండ్ అండ్ కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వెన్ దే డూ అండ్ రిజల్ట్స్ దే అచీవ్. సో ఏం చేయగలరు, వాట్ దే డూ అండ్ ఎంతవరకు వాళ్ళు అచీవ్ అయినారు. కాన్సెప్టువల్లీ కరెక్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఈచ్ స్టెప్. ఆల్టర్నేటివ్ పాయింట్స్ అండ్ రీజనింగ్ ఆల్సో పాసిబుల్. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 29. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చెప్దామా. సో క్వశ్చన్ నెంబర్ 30 చెప్దాంలేండి. INS ఇన్సూరెన్స్ ఆఫర్స్. సో ఫస్ట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఏమైనా ఇచ్చినారా, డిఫైన్ వాల్యూ చైన్ని డిఫైన్ చేయాలంట. వాల్యూ చైన్ అంటే ఏమి, వాల్యూ చైన్ అంటే ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై విచ్ యాక్టివిటీ రిలేట్ టు విచ్ డైమెన్షన్ బై పేరింగ్ ద అప్రాప్రియేట్ లెటర్ అండ్ నెంబర్. సో ఇవి అప్రాప్రియేట్ నెంబర్ అండ్ దీనిలో ప్రొవైడ్ చేయాలి అంట. ఇంకేమైనా ప్రొవైడ్ చేయమన్నారా, పేరింగ్ చేయమన్నారు. సో పేరింగ్ చేద్దాము. ఫస్ట్ డీలింగ్ విత్ క్లైమ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ బై కస్టమర్స్. సో కస్టమర్స్ నెగ్లిజెన్స్, డీలింగ్ విత్ క్లైమ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ బై కస్టమర్స్. ఓకే. సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ దట్ ఎన్షూర్స్ ఈచ్ కేస్ ఈజ్ ఇండిపెండెంట్లీగా రివ్యూ చేస్తున్నామంట. ఓకే. అటెండింగ్ కోర్ట్ కేసెస్కి అటెండ్ అవుతున్నాము. నెక్స్ట్ రివ్యూయింగ్ స్టోరింగ్ డేటా ఫ్రమ్ క్లయింట్ మీటింగ్స్. సో ఫస్ట్ దీనికి వచ్చేసి ఇది వస్తుంది అనుకుంటున్నా, అటెండ్ కోర్ట్ కేసెస్. డీలింగ్ విత్ క్లైమ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ బై కస్టమర్స్. సో ఇది మేబీ సర్వీస్ అయి ఉండొచ్చు. సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ దట్ ఎన్షూర్ ఈచ్ కేస్ ఈజ్ ఇండిపెండెంట్లీ రివ్యూ చేస్తున్నాం అంటే ఆపరేషన్స్ అయి ఉండొచ్చు. అండ్ అటెండింగ్ కోర్ట్ కేసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు చేంజ్ కావచ్చు, ఏ ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. క్వశ్చన్ ఏం చెప్పినారు, INS ఇన్సూరెన్స్ ఆఫర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ ఫర్ ఇండివిజువల్
including a comprehensive range of term insurance product, it is planning to introduce the following changes. So అది ఫాలోయింగ్ చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆప్షన్ ఆఫ్ పేయింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్ ఇన్స్టాల్మెంట్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ యాజ్ వెల్ యాజ్ యాన్యువల్లీ. ఐఎన్ఎస్ యాడ్ సర్చార్జ్ ఆఫ్ 50 పర్ పేమెంట్ ఇఫ్ కస్టమర్ చూస్ మోడ్ అదర్ దెన్ యాన్యువల్ పేమెంట్. సో దానికి ఇన్స్టాల్మెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ యాన్యువల్లీ కాకుండా వేరే దానికి ప్రొవైడ్ చేస్తే ఐఎన్ఎస్ యాడ్ సర్చార్జ్ ఆఫ్ 50 రూపీస్ ఇఫ్ కస్టమర్ చూస్, అంటే అదర్ దెన్ యాన్యువల్ పేమెంట్ తీసుకుంటే మిగతానికి సర్చార్జ్ అనేది ఉంటుంది 50 రూపీస్ పర్ పేమెంట్కి. నెక్స్ట్ అండ్ ఇన్సెంటివ్ ఆఫ్ కస్టమర్స్ అట్ 0.75% ప్రీమియం అమౌంట్ ఆర్ 300 రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ పర్ పేమెంట్ ఇఫ్ కస్టమర్ ఆప్ట్ ఫర్ ఈసీఎస్ ఫెసిలిటీ. సో ఈసీఎస్ ఫెసిలిటీని సెలెక్ట్ చేసుకుంటే ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ ఎంత వస్తుంది, 0.7% ఆర్ 300 రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనకి ఇన్సెంటివ్ వస్తుంది. డిస్కస్ వెదర్ ద అబోవ్ incentives, discounts or surcharges INS intended to introduce are justified or not. సో అవి జస్టిఫైడ్ అవుతావా లేని అనేది చెప్పాలి. ఆర్ ఏబీసీ అండ్ అసోసియేట్స్ ఏ లా ఫర్మ్ హ్యాస్ రీసెంట్లీ అండర్టేకెన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్ బట్ ఇన్ అన్సర్టెన్ విచ్ యాక్టివిటీ రిలేట్ టు విచ్ పార్ట్ ఆఫ్ ఫర్మ్ వాల్యూ చైన్. సో వీటి గురించి చెప్పాలి. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చినారు, అంటే యాజ్ పర్ ఎగ్జాంపుల్ ప్రకారం 2 క్వశ్చన్లో ఏదో ఒకటి రాయాలి. మనం ఇప్పటికి అన్ని రాయాల్సిందే. నెక్స్ట్ ఫస్ట్ చెప్తే ది ఫస్ట్ బేసిక్ ఛార్జెస్కి సంబంధించి ఐఎన్ఎస్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. దీస్ ఛార్జెస్ బేసికలీ రిఫ్లెక్ట్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఐఎన్ఎస్ ఇన్సూరెన్స్తో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ అన్నిటికీ ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఇఫ్ ద కస్టమర్ మేక్స్ 1 annual dues, the firm will need to less money to finance its working capital and in saving interest. సో మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫర్మ్ అనేది యాన్యువల్ డ్యూస్కి పేమెంట్ చేస్తే ద ఫర్మ్ ఈ విల్ నీడ్ లెస్ మనీ టు ఫైనాన్స్ ఇట్స్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఎన్ సేవింగ్ ఇన్ ఇంట్రెస్ట్. బై యాడింగ్ ఏ సర్చార్జ్ ఫర్ హాఫ్ ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ మంత్లీ పేమెంట్ ద ఫర్మ్ ఈజ్ బేసికల్లీ రికవరింగ్ ద కాస్ట్ ఆఫ్ రైజింగ్ వర్కింగ్ క్యాపిటల్. సో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కాస్ట్ని సేవ్ చేస్తే ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది, ఎందుకంటే నువ్వు ఒకటేసారి పేమెంట్ చేస్తావు కాబట్టి. యాన్యువల్కి సంబంధించి ఒకటే పేమెంట్ చేసినావు అంటే నువ్వు సర్చార్జ్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యాన్యువల్లీ పే చేయకుండా మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ చేసుకుంటే యూ కెన్ గెట్ ద ఇంట్రెస్ట్, వర్కింగ్ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ గెట్ చేసుకుంటావు, బట్ ఛార్జెస్ పే చేస్తావు. అంటే మనం ఛార్జెస్ ఎక్కువ ఉందా, కాస్ట్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్, ఏవైతే ఇంట్రెస్ట్ వర్కింగ్ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎట్లుంటుంది, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది బెనిఫిట్ ఉంటుందో అది తీసుకోవాలి. ఇన్ అడిషన్ ద ఫర్మ్ హ్యాస్ టు ప్రాసెస్ ఓన్లీ 1 రిసీవింగ్ ట్రాన్సాక్షన్ రాదర్ దెన్, ఎప్పుడైతే మీరు యాన్యువల్లీకి తీసుకుంటుంటే ఓన్లీ వన్ ట్రాన్సాక్షనే పడుతుంది. ఒకవేళ మీరు మంత్లీ తీసుకుంటే 12 ఎంట్రీస్ పడుతుండే, హాఫ్ ఇయర్లీ తీసుకుంటే 2 ఎంట్రీస్ పడుతుండే, క్వార్టర్లీ తీసుకుంటే 4 ఎంట్రీస్ పడుతుండే. సో టు ప్రాసెస్ ఓన్లీ 1 టైం రిసీవింగ్ ట్రాన్సాక్షన్ రాదర్ దెన్ 2 or 4 or 12. సిమిలర్లీ 2 ఎప్పుడు హాఫ్ ఇయర్లీ తీసుకుంటే, 4 ఎప్పుడు క్వార్టర్లీ తీసుకుంటే, 12 ఎప్పుడు మంత్లీ తీసుకుంటే. సిమిలర్లీ ఈసీఎస్ ఫెసిలిటీ రెడ్యూస్ ద ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫర్ ద ఫర్మ్ బై స్మూతనింగ్ టైమ్లీ విత్డ్రాల్స్. సేవింగ్ ఆఫ్ దిస్ కాస్ట్ ఈజ్ జస్టిఫికేషన్ ఫర్ ద ఇన్సెంటివ్స్. సో మనకి విత్డ్రాల్స్ అనేది స్మూత్లీగా ప్రొవైడ్ చేస్తుంది, ఇన్సెంటివ్స్కి జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ పోర్టర్ డిస్క్రైబ్ వాల్యూ చైన్. వాల్యూ చైన్ అంటే ఏమేమి, ఇంటర్నల్ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ ఎ కంపెనీ పర్ఫార్మ్ టు డిజైన్, ప్రొడ్యూస్, మార్కెట్, డెలివరీ అండ్ సపోర్ట్ ఇట్స్ ప్రోడక్ట్. దాని యొక్క ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి కానీ ఆర్ జస్టిఫికేషన్, దాని యొక్క డిజైన్ని, దాని యొక్క ప్రొడ్యూస్ని, దాని యొక్క మార్కెట్ని, దాని యొక్క డెలివరీని, దాని యొక్క సపోర్ట్ని, ఇవన్నీ ప్రొవైడ్ చేసే ఇంటర్నల్ ప్రాసెస్ కానీ ఆర్ యాక్టివిటీ ఆఫ్ ద కంపెనీ పర్ఫామ్ చేస్తుంది. వాల్యూ చైన్ ఎంపాసెస్ the full range of activities that are required and performed to bring a products or services from its conception to the point when these are consumed or used. Porter defined value chain has a representation of firm value adding activity based on its pricing strategy and cost structure. Now వాటికి సంబంధించి ఐడెంటిఫై చేయమన్నాడు. సో డీలింగ్ విత్ క్లైమ్స్ బై నెగ్లిజెన్స్ కస్టమర్స్ అంటే సర్వీస్ అని చెప్పినాము, ఇక్కడ సర్వీసే వచ్చింది. అది రీజనింగ్ ఎందుకు, సర్వీస్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు మెయింటైనింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసింగ్ టు యువర్ కస్టమర్స్ వన్స్ ఇట్ హ్యాస్ బిన్ పర్చేస్. సో వన్స్ మన యొక్క ప్రోడక్ట్ని పర్చేస్ చేసినా అంటే వానికి సర్వీస్ ప్రొవైడ్ చేయడం మన యొక్క డీల్. సో నెగ్లిజెన్స్, సో క్లైమ్స్ ఏవైతే నెగ్లిజెన్స్ కస్టమర్స్లో వాళ్ళని డీల్ చేయమంటే సర్వీస్ అని చెప్పుతాము. నెక్స్ట్ సెకండ్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం సెంట్రలైజ్డ్ ఒక
చోటి నుంచి మనం వర్క్ చేస్తున్నామంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ ఉన్నట్లు. సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ దట్ ఎన్ష్యూర్స్ ఈచ్ కేస్ ఈజ్ ఇండిపెండెంట్లీ రివ్యూడ్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఏ కంపెనీ సపోర్ట్ సిస్టమ్ అండ్ ద ఫంక్షన్ దట్ అలో ఇట్ టు మెయింటైన్ డైలీ ఆపరేషన్. సో మన యొక్క డైలీ ఆపరేషన్స్ని మెయింటైన్ చేయడానికి వర్కౌట్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ అటెండింగ్ కోర్ట్ కేసెస్. మనం కోర్ట్ కేసెస్కి అటెండ్ అవుతున్నామంటే అది మన యొక్క ఆపరేషన్స్లో పార్ట్. ఆపరేషన్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ దట్ చేంజ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్ దట్ ఆర్ సోల్డ్ టు కస్టమర్స్ రిప్రజెంటింగ్ దెమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఆపరేషన్స్ అంటే ఏమి, మన యొక్క ఇన్పుట్ని అవుట్పుట్కి తీసుకుపోయి ఆ అవుట్పుట్ని కస్టమర్స్కి సేల్ చేయడము. సో కస్టమర్స్కి సేల్ చేసే టైంలో ఏవైతే రిప్రజెంటింగ్ దెమ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అవి కూడా ఆపరేషన్ కిందకే వస్తుంది. నెక్స్ట్ రిసీవింగ్ స్టోరింగ్ డేటా ఫ్రమ్ క్లయింట్ మీటింగ్ నుంచి మనం రిసీవ్ చేస్తున్నామంటే ఇన్బౌండ్ లాజిస్టిక్స్కి సంబంధించి. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏమి, ఆల్ ప్రాసెస్ రిలేట్ టు రిసీవింగ్, స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్పుట్స్ ఇంటర్నల్లీ టు ప్రిపేర్ ద కేస్, దట్ ఈస్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, దట్ ఈస్ ద కేస్. సో ఫోర్కి ఏం చేయమని చెప్పినాము, 4కి సంబంధించి ఒకటి డీలింగ్ విత్ క్లైమ్స్ అంటే సర్వీస్ అవుతుంది. అండ్ కంట్రోల్ సిస్టమ్ని మెయింటైన్ చేసే సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ని మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాము. కోర్ట్ కేసెస్కి అటెండ్ అయితే ఆపరేషన్స్ అంటాము. స్టోరేజ్ డేటా రిసీవింగ్ చేసుకుంటే ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటాము.